Hey, hi. Today we are going to see the array methods. Those are which are used popularly in functionalities. I will explain step by step. ఈ వీడియోలో మనం ఒక్కొక్క మెథడ్ని క్లియర్గా చూద్దాము. పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్, స్ప్లైస్. దీస్ ఆర్ యూజ్డ్ టు మోడిఫై ద array. That means I will explain. Let's start. Here first I will explain the push method. Push method అనేది మనకి let me create one array called array of 1 comma 2 comma 3 comma 4 comma 5 comma 6 comma 7 comma 8 comma 9. I created one array. పుష్ మెథడ్ అనేది మనకి వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ని ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్న ఏరేకి యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే పుష్ మెథడ్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తుందంటే లాస్ట్లో యాడ్ చేస్తుంది. ఇక్కడ array డాట్ పుష్. I'm adding one string called hello, and it will యాడ్ చేసిన తర్వాత మనకి లెట్ మీ కన్సోల్ ది array. ఇక్కడ నేను కన్సోల్ చేస్తే మనకి హలో అనేది లాస్ట్లో యాడ్ అయింది, చూసారు కదా. అంటే ఇక్కడ మనకి ఇట్ ఈస్ మోడిఫైయింగ్ ది ఒరిజినల్ array. పుష్ మెథడ్ అనేది యూజ్డ్ ఫర్ యాడ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ది array అండ్ ఇట్ విల్ రిటర్న్ ద న్యూ లెంత్ ఆఫ్ array. ఇప్పుడు మనకి ఇక్కడ 9 1 to 9 అంటే 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ద లెంత్ ఆఫ్ ది array అంటే ఎంత 9. సో కానీ మనకి ఇక్కడ పుష్ చేసిన తర్వాత ఇట్ విల్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ న్యూ array. అంటే హలో కూడా యాడ్ చేసిన తర్వాత దాని వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ value. Let me console return value. Here we're getting 10, right? That means it will return the new array. Push method. Okay. Next, pop method. పాప్ మెథడ్ అనేది మనకి ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. array డాట్ పాప్ ఇట్ విల్ రిటర్న్ లాస్ట్ వన్ ఎలిమెంట్. లెట్ మీ కన్సోల్ ద array. Here it will consoling the let me see the. ఇప్పుడు చూస్తే మనకు 9 అనేది రిమూవ్ అయింది. అరేలో ఉండి 9 అనేది రిమూవ్ అయింది. పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. And it will return the removed element. If I store this value, if I try to store this value, a అనే దాంట్లో స్టోర్ చేస్తాను. లెట్ మీ కన్సోల్ ఏ వాల్యూ. ఇక్కడ మనకి ఏ అంటే మనకి 9 ఎందుకు వచ్చిందంటే 9 అనేది రిమూవ్ అయింది ఇక్కడ పాప్ యూస్ చేయడం వల్ల. పాప్ అనేది రిటర్న్ చేస్తుంది మనకి. ఏం రిటర్న్ చేస్తుంది? రిమూవ్ అయిన ఎలిమెంట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. లెట్స్ సీ. మనకి రిటర్న్ వాల్యూ రాస్తాను నేను అన్నిటికీ లాస్ట్లో. రిటర్న్ రిమూవ్డ్ వాల్యూ మనకు పుష్ అనేది రిటర్న్ లాస్ట్ లెంత్ ఆఫ్ న్యూ లెంత్ ఆఫ్ న్యూ array. లెంత్ ఆఫ్ న్యూ array. నెక్స్ట్ ఏం చూద్దాం? షిఫ్ట్ మెథడ్.
షిఫ్ట్ మెథడ్ అనేది మనకి array డాట్ షిఫ్ట్ అనే దాన్ని కూడా మనకి షిఫ్ట్ అంటే ఒక చోట నుండి ఒక చోట మూవ్ చేస్తున్నాం, అర్థమవుతుంది కదా. మనం నార్మల్గా చెప్తున్నాం షిఫ్ట్ చేస్తున్నాం, ఈ వస్తువు అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం అంటాం కదా. అలాగే షిఫ్ట్ అనేది కూడా రిమూవ్ చేయడం లాంటిది. లైక్ హౌ వీ యూజ్ ద పాప్, ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ ఎలిమెంట్. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పుష్కి పాప్కి ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ ఎలిమెంట్. And it also returns the return removed value. CLG of let console the array. చూసారా, ఇక్కడ మనకు 1 అనేది రిమూవ్ అయింది. షిఫ్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ రిటర్న్స్ ది రిమూవ్డ్ వాల్యూ. నేను ఒక చోట కన్సోల్ దాన్ని స్టోర్ చేయనివ్వండి నన్ను. లెట్ రిమూవ్డ్ వాల్యూ అనేది నేను ఇక్కడ స్టోర్ చేశాను. లెట్స్ సీ, 1 అనేది రిమూవ్ అయింది కాబట్టి మనకు వస్తుంది. దాన్ని అర్థమైంది కదా. షిఫ్ట్ 2 రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ ఇక్కడ ఎక్కడ రిమూవ్ అవుతుంది, స్టార్టింగ్ ఎండింగ్ అనేది మెయిన్ డిఫరెన్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ అన్షిఫ్ట్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద ఎలిమెంట్స్ ఆపోజిట్ టు షిఫ్ట్, రైట్. అన్షిఫ్ట్ అంటే యాడ్ చేస్తుంది, షిఫ్ట్ రిమూవ్ చేసినప్పుడు అన్షిఫ్ట్ యాడ్ చేస్తుంది. ఇక్కడ array డాట్ అన్షిఫ్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 1 or more ఎలిమెంట్స్ టు ద బిగినింగ్ ఆఫ్ అన్ array. పుష్ మెథడ్ మనకి ఇంట్లో యాడ్ చేస్తుంది కదా, మనకి అన్షిఫ్ట్ అనేది స్టార్టింగ్ అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తుంది. లెట్ మీ యాడ్ ఫస్ట్ ఎలిమెంట్. కన్సోల్ ది array. ఫస్ట్ ఎలిమెంట్ అనే స్ట్రింగ్ యాడ్ అయింది చూసారా. అన్షిఫ్ట్ ఈజ్ ఆపోజిట్ టు పుష్ మెథడ్, బట్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు అంటే ఈ రెండు మనకి యాడ్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ పుష్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తుంది, అన్షిఫ్ట్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పటివరకు చూసిన మనం ప్రతిదీ ఒరిజినల్ అరేని మోడిఫై చేస్తూనే వచ్చింది కదా. పుష్ అనేది మోడిఫై చేస్తుంది, పాప్ అనేది మోడిఫై చేస్తుంది, షిఫ్ట్ అనేది మోడిఫై చేస్తుంది, అన్షిఫ్ట్ మోడిఫై చేస్తుంది. దీస్ 4 ఆర్ మోడిఫైయింగ్ ది అరే. రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ వన్ స్లైస్ మెథడ్ ఈజ్ టు array డాట్ స్లైస్ మెథడ్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న ఏరియాలో ఉండి ఒక సమ్ పార్ట్ని మనకి తీసిస్తుంది అనమాట. ఇట్ విల్ టేక్ ది స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్. హియర్ ఐఎమ్ గివింగ్ 2,6. Let me console the array. One, 2, 3, 4, 5, 6, 9. We are getting 1, 2, 3, 4. Why we are getting? I will explain. Here slice method it will give the new portion of array. అంటే మనకి ఉన్న ఏరియా నుండి సమ్ పోర్షన్ని రిటర్న్ చేస్తుంది, కానీ ఒరిజినల్ ఏరియాని మోడిఫై చేయదు. ఇప్పుడు వరకు మనం చూసిన 4 మోడిఫై చేస్తాయి ఒరిజినల్ ఏరియా, కానీ స్లైస్ మెథడ్ డస్ నాట్ మోడిఫై ది ఒరిజినల్ ఏరియా. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. Does not modifies the original array. మనకి మరి ఏం చేస్తుంది, ఇది మనకి ఒరిజినల్ మోడిఫై చేయనప్పుడు మనకి ఏంటి దీనివల్ల యూజ్ అంటారా, ఇట్ విల్ రిటర్న్ న్యూ array, రైట్.
కాపీ ఒక ఇట్ విల్ ఆన్సర్ నార్మల్‌గా ఇది ఒక వే ఆఫ్ క్రియేటింగ్ ది షాలో కాపీ. షాలో కాపీ అంటే ముందు ముందు వీడియోస్‌లో చూద్దాం. పోర్షన్ ఆఫ్ లెట్ క్యూ అరే న్యూ అరే. Let me console new array. Here get right. 2 నుండి నేను 6 వరకు దీన్ని కాపీ చేయాలనుకుంటున్నా. 2 నుండి అంటే ఇక్కడ 0, 1, 2, 3 అనే వాల్యూ దగ్గర స్టార్ట్ అవుతుంది. 2, 3, 4, 5, 6 అంటే మనకి 6 అంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు అరేలో, మనకు తెలిసింది అది. 2 నుండి 6 వరకు అంటే 3, 4, 5, 6 అనేది రిటర్న్ అయింది. అర్థమైంది కదా. ఇట్ విల్ రిటర్న్ న్యూ అరే అండ్ డస్ నాట్ మోడిఫై ది ఒరిజినల్ అరే. Takes the start index and end index. This is the syntax of slice method. Next one, splice. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్లీ మనం యూస్ చేస్తుంటాము. స్ప్లైస్ మెథడ్. స్ప్లైస్ మెథడ్. స్ప్లైస్ మెథడ్ అనేది మనకి యాడ్ చేయడానికి యూస్ చేస్తాము, రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాము. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు. అరే డాట్ స్ప్లైస్ టేక్స్ ది ఇండెక్స్, ఎక్కడ నుండి అయితే మనం యాడ్ చేయాలో లేకుంటే రిమూవ్ చేయాలో ఇండెక్స్. హియర్ ఐఎమ్ గివింగ్ 2. అండ్ డిలీట్ చేయాలనుకుంటే ఎన్ని ఐటమ్స్ డిలీట్ చేయాలి, డిలీట్ కౌంట్. ఇట్ టేక్స్ ది డిలీట్ కౌంట్. డిలీట్ కౌంట్ నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్స్ న్యూలీ అంటే ఎన్ని ఐటమ్స్ యాడ్ చేయాలో అన్ని ఐటమ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ న్యూ ఐటమ్ 1, న్యూ ఐటమ్ 2 లైక్ దట్ ఐఎమ్ గివింగ్. లెట్ మీ గివ్ మీకు ఎగ్జాంపుల్ కోసం సింటాక్స్ ఇస్తున్నాను. స్ప్లైస్ మెథడ్ టేక్స్ ది ఇండెక్స్, స్టార్ట్ ఇండెక్స్, డిలీట్ కౌంట్ ఐటమ్స్ ఏమైతే మనం యాడ్ చేయాలనుకుంటామో ఐటమ్స్ 2. ఇక్కడ నేను 2 అనేది స్టార్ట్ ఇండెక్స్, 2 డిలీట్ అవ్వడానికి, 2 ఏమో యాడ్ చేయడానికి ఇచ్చాను. లెట్ బి కన్సోల్ ది అరే. ఒరిజినల్ అరేని నేను కన్సోల్ చేస్తున్నాను. లెట్స్ సీ ద అవుట్పుట్. మీరు చూస్తే ఇక్కడ మనకి 1, 2 తర్వాత 3, 4 ఉండాలి కదా. 3, 4 ఏమైనాయి, ఇక్కడ 2 నేను డిలీట్ కౌంట్ ఇచ్చాను అంటే 3, 4 డిలీట్ అయిపోయినాయి. న్యూ 1, న్యూ 2 అనేవి యాడ్ అయినాయి. ఎందుకు, నేను వాల్యూస్ ఇచ్చాను కాబట్టి యాడ్ అయినాయి. నాకు ఇక్కడ నేను డిలీట్ అసలు ఏం చేయకుండా జస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను 2 దగ్గర నుండి. లెట్స్ సీ 1, 2 తర్వాత న్యూ 1, న్యూ 2 ఎందుకు వచ్చినాయి అంటే నేను 2 దగ్గర నుండి ఇవి యాడ్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ చేయొద్దు అనుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. సో న్యూ 1, న్యూ 2 ఆఫ్టర్ దట్ 3, 4 షిఫ్టెడ్ టు అప్వర్డ్స్. అవి డిలీట్ అవ్వాలి, ముందుకు వెళ్ళినాయి. అర్థమైంది కదా. ఏమి డిలీట్ చేయొద్దు అనుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే ఎన్ని డిలీట్ చేయాలో అలా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద స్ప్లైస్ మెథడ్. మనకి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు స్ప్లైస్ మెథడ్కి స్లైస్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అని. Splice method is used to add or remove the elements from an array and it modify the original array. మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ప్రతిదానికి రిటర్న్ వాల్యూ ఒకటి ఉంటుంది. అది ఏం రిటర్న్ చేస్తుందో కూడా చూద్దాం. లెట్ రిటర్న్ వాల్యూ ఈక్వల్ టు ఓకే. ఇక్కడ నేను డిలీట్ ఏం చేయలేదు కదా. డిలీట్ 3 వాల్యూస్. ఇక్కడ మనకి డిలీట్ అయిన అన్నీ ఒక అరేలోకి స్టోర్ అరే రిటర్న్ అవుతుంది మనకి. స్ప్లైస్ మెథడ్ అండ్ ఇట్ మోడిఫైస్ ది ఒరిజినల్ అరే. కానీ స్లైస్ మెథడ్ అనేది కాపీ ఇస్తుంది మనకి ఒరిజినల్ అరేని. ఏ విధంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఎలా డస్ నాట్ మోడిఫై ది ఒరిజినల్ అరే. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. చూసారు కదా. దీస్ 6 methods are mostly used. They modify the array. ఇంకా మెథడ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మనం.
And for more videos and more interview questions, please follow our channel and subscribe to our channel. Bye bye.